ఎస్ఎస్ఎంబి 29 ఫ్యూచర్‌లో రాబోతున్న ఈ మూవీ గురించి మనందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్‌లీగా ఈ మూవీకి సంబంధించి రాజమౌళి గారు 120 కంట్రీస్‌లో రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని షూట్ లొకేషన్స్ గూడా రాజమౌళి గారు విజిట్ చేస్తున్నారు. మూవీకి సంబంధించి మెయిన్ షూట్ లొకేషన్ ఆస్ట్రేలియాలోని కెన్యా దేశంలో జరుగుతుంది. ఈ కెన్యా అనే ప్రాంతం డిఫరెంట్ వైల్డ్ లైఫ్ సెంచరీస్‌కి, సఫారీస్‌కి సంబంధించి మంచి ప్లేస్. సో, అలాంటి ప్లేసెస్‌లో మన రాజమౌళి గారు డిఫరెంట్‌గా ఈసారి వీఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడకుండా మూవీ షూటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అండ్ రీసెంట్‌లీగా ఒడిస్సా గవర్నమెంట్ గూడా ఎస్ఎస్ఎంబి 29 లాంటి మూవీస్ మా ఫారెస్ట్‌లలో జరుగుతున్నాయి. ఇక్కడ షూటింగ్స్ గూడా జరుగుతున్నాయి. ఫ్యూచర్‌లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 గూడా ఇక్కడనే షూట్ చేస్తున్నారని చెప్పి ఒక ట్వీట్‌లో తెలిపారు. దీని ప్రకారం ఈసారి ఎస్ఎస్ఎంబి 29 మూవీ భారీ అడ్వెంచర్‌గా ఉండే ఛాన్స్ ఉంది. బట్ మూవీ పోస్టర్ ప్రకారం మూవీ ఒక మైథాలాజికల్‌గా కనిపిస్తుంది గదా! అంటే అవును, మూవీ ఒక మైథాలాజికల్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లలో షూట్ చేస్తున్నారు. అంటే ఈసారి మైథాలజీ ప్లస్ అడ్వెంచర్ కలిసి రాజమౌళి ఈస్ గోయింగ్ టు ప్లాన్ సంథింగ్ బిగ్. మనం ఎవ్వరు ఊహించని విధంగా బిగ్ స్క్రీన్‌లలో ఇంటర్నేషనల్ కంట్రీస్‌లో గూడా మన టాలీవుడ్ తెలుగు సినిమా థియేటర్స్‌లలో రన్ కాబోతుంది. ఓవరాల్ వరల్డ్ వైడ్ ఈ మూవీని చూడడానికి అందరూ రెడీగా ఉండండి. అండ్ ఈ మూవీ ఇప్పట్లో రాకపోవచ్చు. ఈ మూవీకి సంబంధించి ఇంకా 4-5 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. దీని ప్రకారం మూవీ ఈసారి భారీ విజువల్ వండర్స్‌ని క్రియేట్ చేయబోతుంది. మూవీ మన తెలుగు, ఇండియన్, నేషనల్ లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ వాళ్ళకి కూడా నచ్చే విధంగా వీఎఫ్ఎక్స్, ఏఐని వాడకుండా న్యాచురల్‌గా షూటింగ్ లొకేషన్స్‌లో వెళ్ళి షూట్ చేస్తున్నారు. సో, ఈ మూవీ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. మూవీకి చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. మూవీని ఫ్యూచర్‌లో మనం చూడబోతున్నాం. మూవీ ఇప్పటి నుంచి ఒక 3 నుంచి మినిమమ్ 4-5 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.